హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో, అలాగే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా అయితే కొత్తగా యూట్యూబ్ లోకి వచ్చిన వాళ్ళైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఏమేమి తప్పులు చేయాలో ఏమేమి చేయకూడదు అనేది మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి. Listen to me, the man, the funny, is he? Don't play naughty, but see what I mean. The power he has is forever. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాపీరైట్ క్లెయిమ్. ఇదైతే మనకి ఎలాంటి సందర్భాల్లో ఇష్యూ చేస్తారంటే, మనం ఏదైనా ఒక పెద్ద కంపెనీ నుంచి కానీ లేదంటే ఏదంటే మూవీ నుంచి కానీ మనం ఏదైనా ఒక మ్యూజిక్ బిట్ వాడుకున్నట్లయితే అలాంటి సందర్భాల్లో అయితే వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ అయితే ఇష్యూ చేస్తారు. ఎలా అంటే మనం ఎగ్జాంపుల్ కేజీఎఫ్ డైలాగ్ తీసుకుని మన వీడియోకి కానీ మన ఫోటోకి కానీ మనము రీల్స్ చేసి మనము షార్ట్స్ కింద అప్లోడ్ చేసినట్లయితే అలాంటి టైంలో అయితే వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ అయితే ఇష్యూ చేస్తారు. దీనివల్ల అయితే మన ఛానల్కి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మన వీడియో పైన వచ్చే రెవెన్యూ అంతా ఎవరైతే ఇష్యూ చేసింటారో వాళ్ళకైతే రెవెన్యూ వెళ్ళిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ కాని వాళ్ళకైతే ఎక్కువ శాతం క్లైమ్స్ వచ్చినట్లయితే మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడైతే ఇష్యూ జరిగే ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. అందుకోసమే మనము ఎక్కువ శాతం క్లైమ్స్ తెచ్చుకోకుండా ఛానల్ని మూవ్ చేసుకోవడమే బెస్ట్ అని అయితే చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో, అది మనకి ఎలాంటి సందర్భాల్లో ఇష్యూ చేస్తారో మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వెరీ డేంజర్. ఎలా అంటే మనము ఎప్పుడైతే పక్కా క్రియేటర్ యొక్క కంటెంట్ ని మనము తీసుకుని మన ఛానల్లో అప్లోడ్ చేసినట్లయితే అలాంటి సందర్భాల్లో అయితే వీళ్ళు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. ఒకవేళ పక్క క్రియేటర్ ని కాపీ కొట్టినా కూడా మనము మన ఓన్ వాయిస్ ద్వారా అయితే మనము మన స్టైల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసా అలాంటి టైంలో అయితే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే వాళ్ళు ఇష్యూ చేయలేరు. ఏదైనా కూడా మన ఓన్ కంటెంటే అయి ఉండాలి. అలాంటప్పుడు అయితే మనకి కాపీరైట్ స్ట్రైక్లు అయితే రావు. మనం ఎప్పుడైతే పక్క క్రియేటర్ది దొంగలించేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామంటే అలాంటి టైంలో అయితే మనకి కాపీరైట్ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. కాపీరైట్ స్ట్రైక్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇష్యూ చేసినప్పుడు అయితే మనము ట్రైనింగ్ స్కూల్ కి అటెండ్ అయ్యి అక్కడ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అయితే ఇస్తారు. దాన్ని కంప్లీట్ చేసినట్లయితే మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇదైతే మనకి స్ట్రైక్ కింద అయితే వాళ్ళు లెక్కేయరు. ఇక్కడ నుంచి స్ట్రైక్లు వచ్చినట్లయితే దాన్ని 1, 2, 3 ఇలా 90 days లో 3 స్ట్రైక్లు వచ్చినట్లయితే మన ఛానల్ అయితే టెర్మినేట్ అయిపోతుంది. ఇక మనం అయితే తిరిగి అయితే తెచ్చుకోలేము. ఒకవేళ మీరు ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు ట్రైనింగ్ స్కూల్ కి ఎలా అటెండ్ అవ్వాలో తెలియకపోయినట్లయితే నేను లాస్ట్ లో అయితే వీడియో ఇస్తా. వీడియో చూసైతే మీరు చేసుకోండి. ఎలాంటి తప్పులు అయితే చేయకుండా వీడియో చేసుకుంటే మీకైతే ఎలాంటి స్ట్రైక్లు అయితే రావు. నెక్స్ట్ వచ్చేసి ఇది వెరీ వెరీ డేంజర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. యూట్యూబ్ కి విరుద్ధంగా అయితే కొన్ని వీడియోలు అయితే చేయకూడదని అయితే ఉంటుంది. మనం వాటిని అధిగమించి వీడియోస్ చేసినట్లయితే మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ నుంచి అయితే స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. సేమ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫస్ట్ స్ట్రైక్ వచ్చినప్పుడు అయితే మనం ట్రైనింగ్ స్కూల్ కి అటెండ్ అయితే ఇది కూడా ఒక స్ట్రైక్ కింద అయితే వాళ్ళు లెక్క చేయరు. తర్వాత మనకి 3 అయితే ఛాయిస్ అయితే వదులుతారు. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోలు చేయకూడదు అంటే మనము ఫేక్ వెబ్సైట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం కానీ, లేదంటే చిన్నపిల్లల్ని కొడుతూ వీడియోలు చేయడం కానీ, లేదంటే సెక్సువల్ వీడియోస్ చేయడం కానీ, లేదంటే ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు రక్తాలు వస్తాయి కదా అలాంటి వీడియోలు చేసినప్పుడు కానీ అలాంటి టైంలో అయితే అది మనకి తెలియకుండానే మనకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. 90 days వరకు అయితే ఇక స్ట్రైక్ అయితే పోదు. అలాగే 90 days లో 3 కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ వచ్చినట్లయితే మన ఛానల్ అయితే గోవిందా. ఇక ఎవరైతే తిరిగి అయితే తీసుకురాలేరు. కాబట్టి వీడియోలను అయితే చాలా జాగ్రత్తగా అయితే చేసుకోండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటా. ఒకవేళ ఎవరికైనా తెలియనట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు వీడియో ద్వారా అయితే ఆన్సర్ అయితే ఇస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.